హలో ఆల్, వెల్కమ్ టు రాస్ అండ్ ఫిల్మ్స్. ఈరోజు మచ్ అవైటెడ్ హిట్ 3 టీజర్ రిలీజ్ చేశారు. నాని గారి క్యారెక్టర్ ఇంకా చూపించారు. ఎలా అనిపించింది? అబ్బో, చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాని అనగానే మనకి ఒక లవర్ బాయ్ ఇమేజెస్, జస్ట్ న్యాచురల్ స్టార్ కాబట్టి కొంచెం సాఫ్ట్ గా చూస్తాం అనమాట. ఇంతకుముందు సినిమాలు కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. కొంతవరకు ఆ దసరా సినిమా కానీ ఈ సినిమాలో కొంతవరకు మాస్ ట్రై చేసినప్పటికీ ఇందులో మాత్రం వైలెన్స్ టూ మచ్ చూపించారు. ఈ యాంగిల్ లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాని గారు. మెల్లగా ప్రిపేర్ చేసినట్టు ఉన్నారు మొత్తం. ఈ సినిమా మళ్ళీ ఇప్పుడు సరిపోదా శనివారంలో కొంచెం అగ్రెషన్ మెల్లగా ప్రిపేర్ చేస్తూ ఇంత వైలెన్స్ కి వచ్చారు. మీరు ఒకటి గమనిస్తే హిట్ మనకి ఎండింగ్ లో కూడా ఈయన వస్తారు అంటే నాని కనిపిస్తారు కదా. నాని కనిపించినప్పుడు కూడా బ్యాక్ లో కార్ లో వైలెన్స్ చేయి హ్యాండ్ కనిపిస్తుంది. సో అప్పుడే చూపించారు, మనమే దాన్ని ఇంకా కరెక్ట్ దాన్ని క్యాచ్ చేయలేదు. మనం ఇంత ఈ లెవెల్లో వస్తుందని అయితే మాత్రం అనుకోలేదు. ఈ క్యారెక్టర్ కూడా మనకి కాశ్మీర్ నుంచి పోలీస్ ఆఫీసర్ అని చెప్పి, అంటే అక్కడ వైలెన్స్ ఉంది, ఈయన కూడా బాగా వైలెంట్ గా ఉంటాడు అని చెప్పి చూపిస్తున్నారు. మామూలు ఇంత ముందు హిట్ సినిమాల్లో ఓన్లీ ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు. పోలీస్ ఆఫీసర్ కొంచెం అగ్రెసివ్ గా ఉన్న మన విశ్వక్సేన్ ఫస్ట్. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు హిట్ 1 వచ్చేసరికి విశ్వక్సేన్ కి అప్పటికంతా ఆయనకు అంత నేమ్ లేదు. మాస్కా దాస్ ఆ తర్వాత వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చిన అడివిశేష్ గారు కూడా అంతగానం కొంచెం అండర్ రేటెడ్ ఉంటుండే, పెద్ద ఎక్స్పోజర్ కాలేదు. ఇప్పుడు ఏంటంటే నాని ఈయన కొంచెం ఆల్రెడీ కొంచెం టాప్ స్టార్ రేంజ్ లో ఉన్నది కాబట్టి ఈయన క్యారెక్టర్ కి సంబంధించిన కొంత ఎలివేషన్స్ ఇస్తూ ఆ తర్వాత సిరీస్ ఆఫ్ మర్డర్స్ ఉంటాయి కదా, అందులోకి తీసుకెళ్లే ఆ ప్రయత్నంలో ఇది కొంచెం మీరు అన్నట్టు అది స్కేల్ పెరిగింది, ఆ రేంజ్ పెరిగింది, ఆ బడ్జెట్లు పెరిగాయి. సో ఇది స్టోరీని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా హిట్ లో ఓన్లీ మర్డర్ స్టోరీ, ఇన్వెస్టిగేషన్ స్టోరీ మీద వెళ్ళిపోయింది కాబట్టి హిట్ అయింది అనుకోవచ్చు. సో ఇప్పుడు ఇది డిస్టర్బ్ చేస్తుందా లేకపోతే ఇంకా మళ్ళీ స్టోరీ మంచి స్టోరీ తీస్తారా అనేది చూడాలి. అది ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లో ప్లే చేస్తున్నారు. అంటే ఈయన క్యారెక్టర్ కి సంబంధించి ఒక ఎలివేషన్ డైలాగ్ కూడా రావు రమేష్ గారు ఇప్పించారు. అంటే ఈ థర్డ్ కేసుని అర్జున్ సర్కార్ కి ఇవ్వడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ వీడు లాటికి చిక్కిన వాడి పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుంది అని అంటున్నారు. అంటే ఈ ఒక్క డైలాగ్ తోటే ఈయన క్యారెక్టర్ ఎంత వైలెన్స్ ఉంటుంది అనేది కూడా ఆ డైలాగ్ తో చూపించారు. అది కూడా అనిపిస్తుంది మనకి. ఆ లాస్ట్ సీన్ లో కూడా ఒక అతన్ని ఇలా మొత్తం కట్ చేసే ఒక చాలా వైలెంట్ షాట్ అయితే ఉంది. ఇంకోటి ఆ హెడ్ ది ఇట్లా, అంటే ఆ హెడ్ మొత్తం ఇట్లా వస్తుంది చూడు, బ్లడ్ ఇట్లా. అబ్బో, అది కూడా ఒళ్ళు గగురు పట్టుకుండే సీన్ అది. ఇంకోటి అది లాస్ట్ సీన్ అని ఈ హ్యాండ్ బ్రేక్ చేసేది, హ్యాండ్ బ్రేక్ చేసే సీన్, ఆ బ్లడ్ అది పడడం, అది కూడా కొంచెం టూ మచ్ వైలెన్స్ అనే అనిపిస్తుంది. సో ఈ స్టోరీ ప్రకారం మనకి మా సినిమాల్లో హీరో వైలెంట్ ఉండడం కామన్, కానీ ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ కాబట్టి ఈ వైలెంట్ నేచర్ అనేది స్టోరీ అసలు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ప్రాబ్లం ఏమైనా క్రియేట్ చేస్తుంది అనేది మేబీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు సినిమాలో. అవునవును, టీజర్ లో మాత్రమే ఇంత చూపించారు. ఇది అంటే సినిమా మొత్తం ఇదే రేంజ్ ఉంటే మాత్రం ఇది ఏమంటారు, తెలుగులో వచ్చిన ఒక వైలెన్స్ ఇది టాప్ సినిమా అయిపోతుంది. కానీ అదే మళ్ళీ అది ప్రాబ్లం అవ్వచ్చేమో. మొత్తం ఈ క్యారెక్టర్ వైలెన్స్ కాకుండా ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ మరి ఎంత 50-50 చూపిస్తారు. ఎందుకంటే మెయిన్ గా మనకు హిట్ 1 కానీ హిట్ 2 కానీ మెయిన్ గా హిట్ అవడానికి కారణం ఏంటంటే ఆ సిరీస్ ఆఫ్ మర్డర్స్ ని ఆయన చాలా క్యూరియాసిటీగా చూపించారు. మరి ఇందులో ఎంతవరకు ఆ క్యూరియాసిటీని తీసుకెళ్తారని చూడాలి. ఇంకా శ్రీనిధి శెట్టి కూడా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె పాత్ర ఎలాంటి రివీల్ చేయలేదు, చూడాలి ట్రైలర్ లో రివీల్ చేస్తారేమో. ఇంకోటి అప్రి హిట్ 1 అండ్ హిట్ 2 మనకు ఓపెన్ ఎండింగ్స్ ఇచ్చారు. ఫస్ట్ దానిలో కూడా విశ్వక్సేన్ ఏదో షూట్ చేస్తున్నట్టు చూపిస్తారు. సో మళ్ళీ ఆ క్యారెక్టర్స్ ఈ హిట్ 3 లో రీఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు. అవును, చాలా మంది అయితే అనుకున్నారు అనమాట హిట్ 3 లో అవి కూడా రీఎంట్రీ ఉంటే మొత్తం ఈ ముగ్గురు కలిసి ఏదో చేస్తారు అన్నట్టు ఉండగానే చూడాలి. మరి హిట్ 3 వరకే ఆపుతున్నారా, హిట్ 4 హిట్ 5 అట్లా పెంచుకుంటూ పోతారో చూడాలి. సో సినిమాటిక్ యూనివర్స్ లో నాకైతే మెయిన్ గా ఏంటంటే ట్రైలర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇది ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉన్నది. ఇంకా సినిమాలో కూడా ఇదే ఉంటుందా లేదా అని చూడాలి. ఇటు నుంచి అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూద్దాం. సో అదండి మా రివ్యూ హిట్ 3 టీజర్ కి. సో ట్రైలర్ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. Until then, subscribe to Raus and Films.